హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మెయిన్ గ్రూప్ 2లో భాగంగా మనకి జాగ్రఫీ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ పార్ట్ అయితే స్టార్ట్ చేసామండి. ఒకసారి అది చూడండి. అందులో బేసిక్స్ అన్నీ చెప్పుకున్నాం. ఓకేనా. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మనం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా మనం 3 భాగాలు మనం చూడవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం అనేటటువంటిది 3 నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంటుంది. ఒకటి పడమటి పీఠభూమిని, 2 తూర్పు కనుమలని, 3 తూర్పు తీర మైదానాలని కలిగి ఉంటుందన్నమాట. అందులో భాగంగా మనం మొదటిది చూసాం పడమటి పీఠభూమి గురించి. ఇప్పుడు రెండవది చూద్దాం తూర్పు కనుమల గురించి. మనం తూర్పు కనుమల గురించి చూసేటప్పుడు ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఇది ఏమి ఉండదు మనకి అమౌంట్ అనేటటువంటిది. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్జెక్ట్లోకి వెళ్తాం మనం ఇక్కడ. తూర్పు తీర మైదానాలు అన్నమాట ఇక్కడ. ఇది మనం ఆంధ్ర, దక్షిణ భారతదేశం అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి ఎలా ఉంటాయంటే, ఈ తూర్పు కనుమల యొక్క ప్లేస్ ఏంటి, ఇది తూర్పు తీర మైదానికి పశ్చిమంగా మనకి ఏది తూర్పు తీర మైదానం, ఇదంతా మనకి తూర్పు తీర మైదానం కదా. దీనికి పశ్చిమంగా అంటే యువతల సైడు. ఓకేనండి. అలాగే దక్కన పీఠభూమికి తూర్పుగా. దక్కన పీఠభూమి అంటే ఏంటి, ఇదంతా మనకి దక్కన పీఠభూమి, దీనికి తూర్పుగా అంటే ఇలా, అంటే ఈ రెండింటి మధ్య ప్రాంతం అన్నమాట. ఓకేనండి. ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంటాయి ఇవి. అంటే ఈ ప్రాంతం ఇలా మనం తీసుకుంటే ఇలా ఇక్కడనమాట ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతంలో ఇలా అవిచ్ఛిన్నంగా ఇవి ఉంటాయి అన్నమాట, ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ తూర్పు కనుమలని మనం ఏమంటామంటే అవశిష్ట పర్వతాలు అనేసి అంటామండి వీటిని. ఈ తూర్పు కనుమలని మనం అవశిష్ట పర్వతాలు అనేసి ఎందుకంటామంటే, ముందుగా అవశిష్ట పర్వతాలు అంటే ఏంటంటే ఒకప్పుడు ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి అన్నమాట ఉండేవి. ఇప్పుడు మాత్రం అవి కోల్పోయాయి అన్నమాట. ఎందుకంటే కాలక్రమేణా భూమి లోపల ఉండేటటువంటి అధిక పీడనము, అధిక ఉష్ణోగ్రత వల్ల కిందన టెక్టానిక్ ప్లేట్స్ అనేటటువంటి చలనము చెంది వాటి యొక్క హైట్ అనేటటువంటిది మార్పు అనేది వస్తుంది అన్నమాట. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి మనకి ఎటువంటి శిలలతో ఏర్పడ్డాయంటే మనకి చార్నోకైట్. ఓకేనండి. చార్నోకైట్ అలాగే కాండోలైట్. ఓకేనా. కాండోలైట్. ఈ శిలలతో మనకి ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి ఏర్పడ్డాయండి. ఓకేనా. చార్నోకైట్ అంటే అర్థం ఏంటంటే మనకి చూసుకోండి, చార్నోకైట్ అంటే ఇవి ఒక అగ్నిశిలలండి. ఓకేనా. వీటిని ఏంటంటామంటే అగ్నిశిలలు. ఓకేనా. అసలు ఈ చార్నోకైట్ అవ్వచ్చు, కాండోలైట్ అవ్వచ్చు, వీటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది భూమి అనుకుంటే ఈ భూమి లోపల మాగ్మా అనేటటువంటిది ఉంటుంది కదా. ఆ మాగ్మా అనేటటువంటిది చల్లారిన తర్వాత, ఓకేనా, చల్లబడితే అప్పుడు ఇటువంటివి శిలలు అనేటటువంటివి ఏర్పడతాయండి. ఓకేనా. ఇంకా ఇటువంటివి చార్నోలైట్ అలాగే చార్నోకైట్, కాండోలైట్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ది చూసుకుంటే మనకి చార్నోకైట్. ఈ చార్నోకైట్ అనేటటువంటిది ఎటువంటి శిల అని చెప్పుకున్నాము, ఇది అగ్నిశిల. అదే కాండోలైట్ అనేటటువంటి శిల మనకి, కాండోలైట్ అనేటువంటిది ఏంటంటే అది మనకి రూపాంతర శిల అండి. ఓకేనా. కాండోలైట్ అనేటువంటిది ఏ శిల, రూపాంతర శిల. మరి రూపాంతర శిల అంటే ఏమిటి అనేటటువంటిది మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఓకేనా.
సో ఒకసారి అక్కడ చూడండి రూపాంతర శిల అంటే ఏంటి అనేది. ఓకేనా, రూపాంతర శిల అంటే ఏమిటి కాదు, సో మనకి ఏవైతే అవక్షేపణ శిలలు ఉంటాయో వాటి నుంచి మనకి ఇవి ఏర్పడతాయి అన్నమాట. లేయర్లుగా పొరలుగా. ఓకేనా, సో పొరలుగా ఏర్పడతాయి అన్నమాట భూమి లోపల. వాటిల్లో మనం రూపాంతర శిలలు లేదా మెటామార్ఫిక్ రాక్స్ అని అంటామన్నమాట. ఓకేనండి, సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి దేనితో ఏర్పడతాయి అనేటువంటిది అడుగుతాడు. చార్నోకైట్, కాండోలైట్ శిలలతో మనకి ఏర్పడతాయండి. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనం అయితే ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే. మనం ఇక్కడ చూసుకుంటే ఇవి ఉత్తరాన, ఇది ఉత్తరే కదా ఇటు సైడ్, సో ఈ ఉత్తరాన ఈశాన్య దిశ నుంచి ప్రారంభమయ్యి దక్షిణాన నైరుతి దిశ వరకు ఇవి విస్తరిస్తాయన్నమాట. ఏవి? ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి. ఓకేనండి, ఇవేంటంటే ఇవి అవిచ్ఛిన్నంగా ఉంటాయండి. వీటి యొక్క శ్రేణులు ఎలా ఉంటాయంటే అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఎందుకు అవిచ్ఛిన్నంగా ఉంటాయంటే అంటే ఒకలాగా ఉండవన్నమాట. ఒక దగ్గర ఇలా అని ఉండవు, ఇవి విడిపోయి ఉంటాయన్నమాట, అవిచ్ఛిన్నంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వీటి మధ్యలో మనకు నదీ ప్రవాహాలు అనేటటువంటివి వాటి గుండా చొచ్చుకుని వెళ్ళి వాటిని విడదీస్తాయి అన్నమాట. అందువల్ల ఇవి మనకి అవిచ్ఛిన్నంగా ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. ఓకేనండి, సగటున ఇవి ఎంత ఉంటాయంటే మనకి 1200 మీటర్ల దాకా ఉంటాయి వీటి యొక్క ఎత్తు. ఈ తూర్పు కనుమల యొక్క ఎత్తు అనేటటువంటిది మనకి సగటున 1200 మీటర్లు విస్తరించి ఉంటుంది హైట్. అయితే ఇవి నార్మల్గా చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే ఉత్తరాన, ఓకేనా, ఉత్తరాన శ్రీకాకుళం నుంచి, ఓకేనా, ఒరిస్సా సరిహద్దు తీసుకోండి. శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దు నుంచి ప్రారంభమవుతాయి. అలాగా దక్షిణాన తమిళనాడు సరిహద్దు వరకు ఇవి విస్తరించి ఉంటుంది అన్నమాట. ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి ఇలా విస్తరించి మనకు ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్గా మనం తీసుకోండి, ఈ మధ్యలో గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న ఈ నదులు అనేటటువంటి వల్ల మనకి వికోశీకరణ చర్య ఫలితంగా ఒక గొలుసులాగా ఇదంతా కూడా ఈ ప్రాంతం గొలుసులాగా అవిచ్ఛిన్నంగా ఏర్పడతాయి అన్నమాట. వీటి మధ్యలో వెళ్ళి ఈ పర్వతాలని, ఈ యొక్క కొండలని చీల్చుకుంటూ ఈ నదీ ప్రవాహాలు అనేటటువంటిది సాగుతాయి అన్నమాట. అందువల్ల వీటిల్ని తూర్పు కనుమలకి మరి ఒక పేరు ఏంటంటే మనకి అవిచ్ఛిన్న శ్రేణులు లేదా అవిచ్ఛిన్న పర్వతాలు అని కూడా మనం పిలుస్తాము. ఓకేనండి, అయితే ఈ యొక్క తూర్పు కనుమల్ని మనల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తాం. బిట్ అడగడానికి మనకి అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. సో అది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, అయితే చూడండి ఇవి చార్నోలైట్. అయితే మరి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు వీడు, ఇక్కడ చూడండి, ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు పర్వత శ్రేణులని, దక్షిణంగా విస్తరించి ఉన్న వాటిని కడప శ్రేణులని అంటే పాలకొండని రాష్ట్రంలో పిలుస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2 భాగాలుగా మనం విడగొట్టొచ్చండి వీటిని, ఈ తూర్పు కనుమలను. ఇంకా డెప్త్గా మనం చెప్పుకుంటే, మనం బాగా చూసుకుంటే ఇక్కడ కృష్ణానది తీసుకుంటే ఇది కృష్ణానది అనుకోండి. సో ఈ కృష్ణానదికి దక్షిణంగా ఈ ప్రాంతం, ఈ కృష్ణానదికి దక్షిణంగా ఇవన్నీ కూడా విచ్ఛిన్నంగా ఉంటాయి అన్నమాట, తక్కువ ఎత్తులో ఉంటాయి. వీటిని మనం కడప శ్రేణులు అంటాం. ఈ అంత ప్రాంతాన్ని అంటే కృష్ణానదికి దక్షిణంగా ఉన్న భాగమంతా మనం ఏమంటామంటే కడప శ్రేణులని అంటామన్నమాట. అవి విచ్ఛిన్నంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఏంటంటే పెద్దగా మనకి నదులు వాటి గుండా వాటిని చీల్చుకుంటూ, పర్వతాలను చీల్చుకుంటూ సముద్రంలో కలవడం అనేటటువంటి తక్కువగా ఉంటుంది. కానీ అవతల వైపు చూసుకుంటే, యువతల వైపు ఈ గోదావరి నదికి తూర్పు వైపున చూసుకుంటే మనకి అవిచ్ఛిన్నంగా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఎందుకంటే అక్కడ నదులు బాగా ఎక్కువ ఉండి ఆ పర్వతాల మధ్యన చీల్చకుండా వాటి మధ్య నుంచి వెళ్తాయి అన్నమాట. అందుకే ఇలా మనల్ని
పేరుగా మార్చుకుంటాం. ఇలాంటి పేర్లతో పిలుస్తామన్నమాట. అయితే మనం ఇక్కడ చూసుకుంటే తూర్పు కనుమల్లోనూ మనం చూసుకుంటే ఎత్తైన శిఖరాలు అనేటటువంటివి ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, సో అరకు వ్యాలీ మనకు తెలుసు కదా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా. సో అక్కడ మనకి ఏంటంటే ఎత్తైన శిఖరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిది ఏంటంటే జిందగడ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంది చూడండి. ప్రస్తుతం జిల్లాలు విభజన జరిగింది కదా, సో అల్లూరి సీతారామరాజు జిల్లా చూసుకుంటే అరకు వ్యాలీ దగ్గర జిందగడ, ఇది 1690 మీటర్లు అనేటటువంటిది ఉంటుంది, అరకు వ్యాలీలో ఉంటుందండి. ఆ తర్వాత ఎత్తైన శిఖరం ఏంటంటే చింతపల్లి మండలంలో మనకు ఉంటుంది. అది దాన్నే మనం ఏంటంటే అరోమా లేదా సీతమ్మ కొండ అని అంటాం. దీనికి 10 మీటర్లే తక్కువ డిస్టెన్స్ డిఫరెన్స్ అనమాట. మొదటిది జిందగడ శిఖరము, రెండవది సీతమ్మ కొండ అని అంటాం. ఓకేనా. మూడవ శిఖరం చూసుకుంటే అదే ప్రాంతంలో గాలికొండ అంటాం. ఓకేనా. ఇదెంత అయ్యా ఉంటుందంటే మనకి 1643 మీటర్లు ఉంటుందండి. ఇది కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంటుంది. ఓకేనా. అయితే తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే మనకి సింకారం కొండ అని అంటాం. సింకారం కొండ ఇది 1620 మీటర్లు ఉంటుందండి. ఓకేనా. 1620, అది ఒడిశాలో ఉంటుంది. ఓకేనా. తర్వాత మహేంద్రగిరి కొండ, మహేంద్రగిరి. ఓకేనండి. ఇది ఎంత ఉంటుందంటే 1501 మీటర్ ఉంటుంది. ఇది మహేంద్రగిరి, ఇది కూడా ఒడిశా గంజాం దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇలా మనకి తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరాలు అయితే ఇవి ఉంటాయన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, సో వీటిల్ని ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఎందుకంటే ఆ ప్రాంతం బట్టి ఆ పేరు అనేటటువంటిది వస్తుంది అనమాట. సో ఇవన్నిటిని మీరు గుర్తించుకోవడానికి షార్ట్కట్లో మనం చెప్పుకుంటే, ఇక్కడ అన్నీ ఎవరంటే కొన్ని ఇస్తారు. సో మనం అన్నీ యాడ్ చేసుకుందాం. ఓకేనా. సో ఒక్కొక్క తూర్పు తీరం నుంచి మొదలు పెడదాము. ఓకేనా. మనం ఫస్ట్ శ్రీకాకుళం తీసుకుందాం. సో శ్రీకాకుళం తీసుకుంటే వీటిని ఏంటంటామంటే, అక్కడ మీరు జాగ్రఫికల్గా వెళ్ళి చూస్తే ఆ లొకేషన్ మనకి గుర్తుంటుంది అనమాట. ఓకేనండి. మహేంద్రగిరి అంటాం, మహేంద్రగిరి కొండలు, మహేంద్రగిరి. ఓకేనా. శ్రీకాకుళంలో మహేంద్రగిరి కొండలు లేదా మందస కొండలు అని కూడా అంటామన్నమాట. ఎక్కడ? ఈ శ్రీకాకుళంలో. శ్రీకాకుళం తర్వాత మరి కొంచెం మనం కిందకు వచ్చామనుకోండి, విజయనగరం. శ్రీకాకుళం తర్వాత అటు నుంచి వస్తున్న విజయనగరం. సో విజయనగరంలో మనకు అక్కడ తెలుసు రామతీర్థాలు ఉంటాయి. అందుకే వీటిని, ఆ తూర్పు కనుమల్ని ఇక్కడ మనం రామతీర్థ కొండలు అని అంటాం. ఓకేనా. అదే విజయనగరంలో మనం గురుభక్త కొండలు అని కూడా అంటాం, గురుభక్త కొండలు. అదే విజయనగరంలో మనం దుర్గ కొండలు అని కూడా అంటామన్నమాట. ఎక్కడ? విజయనగరంలో. సో విజయనగరంలో 3 పేర్లతో పిలుస్తాం: దుర్గ కొండలు, గురుభక్త కొండలు, రామతీర్థ కొండలు అని పిలుస్తామన్నమాట. ఆ తర్వాత ఇంకేంటి? శ్రీకాకుళం అయింది, విజయనగరం అయింది, తర్వాత విశాఖపట్నం. విశాఖపట్నం మనకు తెలుసు, అక్కడ సింహాచలం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మనకి సింహగిరి కొండలు అని అంటాం. ఓకేనా. సింహగిరి, అక్కడే బాలకొండలు అంటాం దాన్ని. అక్కడే యారాడ ఉంది, యారాడ కొండలు అని అంటాం. అక్కడే మనకి డాల్ఫిన్ నోస్, సో డాల్ఫిన్ నోస్ కొండలని కూడా అంటాం. సో ఈజీగా మనకి గుర్తుంటుంది అనమాట, ప్రాంతం బట్టి అలా వెళ్ళిపోతుంటాయి. తర్వాత మన్యం జిల్లా, పార్వతీపురం. ఓకేనా. పార్వతీపురం మన్యం జిల్లా చూసుకుంటే మనకి అక్కడే పాలకొండ ఉంది కదా, సో పాలకొండలు అంటాం. అలాగే ధూమకొండలు అని కూడా అంటాం, పార్వతీపురం మన్యం జిల్లా. అలాగే అంటికొండలు అంటాం,
అంటి కొండలు. ఓకేనండి. అలాగే అక్కడే కొడడంటి కొండలు అంటాం. కొడడంటి కొండలు అని కూడా అంటాం. ఓకేనండి. అలాగే గమిటి కొండలు అంటాం. గమిటి కొండలు అని. ఓకేనండి. సో ఇలా మనం మన్యం జిల్లా అయినటువంటి పార్వతీపురం ఆ ప్రాంతాలు అంటాం. ఇవన్నీ ఒకే పేరులా ఉంటాయి. ఏవి? అంటి కొండలు, కొడడంటి, గమిటి, ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇటువంటి పేర్లు వస్తే మనకి మన్యం జిల్లా పార్వతీపురం అని చెప్పుకోవచ్చు. అలాగే మరి కొంచెం ముందుకెళ్తే అనకాపల్లి వస్తుంది కదా. సో అనకాపల్లిలో చూసుకుంటే వాటిని మనం ఏంటంటామంటే లింగాల కొండలు అని, బొజ్జన్న కొండలు అని, కొత్తూరు దనదెబ్బలు అని, కొత్తూరు దనదెబ్బలు అని అంటాం. ఎక్కడ? అనకాపల్లిలో. అలాగే తర్వాత వచ్చేటప్పటికి ఏలూరు మనం చెప్పనవసరం లేదు, పాపికొండలు అనేసి అంటామన్నమాట. ఓకేనా. ఏలూరు అవన్నీ దగ్గర కూడా. తర్వాత మనకి కృష్ణా జిల్లా వస్తుంది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా. ఓకేనా. అక్కడేముంది? ఇంద్రకీలాద్రి ఉంది. సో ఇంద్రకీలాద్రి కొండలు అంటాం. అలాగే మొగల్రాజపురం కొండలు అంటాం. అలాగే కొండపల్లి కొండలు అని అంటాం. ఓకేనండి. కృష్ణా జిల్లా వాటిలన్నీ కూడా కొండపల్లి కొండలు అనేసి అంటాం. అలాగే ప్రకాశం మనకు తెలుసు, చీమకుర్తి కొండలు అని. ఓకేనా. ప్రకాశం చీమకుర్తి కొండలు అనేసి అంటాం. అలాగే మార్కాపుర కొండలు అనేసి అంటాం. ఓకేనండి. అలాగే అనంతపురం తీసుకుంటే మనకి మల్లప్ప కొండలు అంటాం. ఓకేనా. అలాగే ఎర్రమల కొండలు అని కూడా అంటాం. ఓకేనండి. కర్నూలులో అయితే నల్లమల కొండలు అంటాం. చిత్తూరు తిరుపతి అయితే శేషాచలం ఆవులపల్లి కొండలు అంటాం. అదే నెల్లూరు ఆ ప్రాంతం అయితే వెలిగొండలు అంటాం. ఓకేనండి. ఇలా ఇది ఇచ్చాడనమాట. అన్నమయ్యలో అయితే పాలకొండ కొండలు అనేసి అంటాం. అనంతపురం సత్యసాయి అయితే పెనుకొండ లేదా మడకశిర, రామగిరి గుట్టలు, మల్లప్ప కొండలు అనేసి అనంతపురంలో అంటాం. సో అక్కడున్న ప్రాంతం పేర్లు ఇవి. మడకశిర అక్కడే ఉంది. అలాగే రామగిరి అక్కడే ఉంది. సో ఈరోజు ఇక్కడే ఈ రామగిరి దగ్గర మనం స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నారనమాట. సో కర్నూలు జిల్లాలోని శ్రీ సిటీలో అయితేనేమి సో ఈ ప్రాంతాలన్నింటిని కూడా ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. సో ఆ ప్రాంతంలో దానిలో కూడా మనం చూసుకోవచ్చు. ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతాయి అన్నమాట. ఓకేనండి. సో ఇలా మనం మాట్లాడుకోవచ్చు. గుంటూరు అయితే చెప్పుకున్నాం. కొండవీటి కొండలు, గవి కొండలు, వినుకొండలు అని అంటాం గుంటూరులో అయితే. ఓకేనా. గుంటూరులో అయితే ఏమంటామండి? కొండవీటి కొండలు, గవి కొండలు, అలాగే వినుకొండలు అని అంటాం. ఓకేనా. సో పల్నాడు అయితే నాగార్జున కొండలు అంటాం. ఓకేనండి. పల్నాడు ప్రాంతం. సో పల్నాడు ఆ ప్రాంతం అయితే నాగార్జున కొండలు అంటాం, వినుకొండలు అంటాం, కోటప్ప కొండలు అంటాం. ఇవన్నీ అక్కడ ఉన్నవే, కోటప్ప కొండలు అంటాం. చిత్తూరులో మనం చూసుకున్నాం. చిత్తూరులో ఏమని అంటాం? ఆవులమలై కొండలు అంటాం. ఓకేనండి. అయితే ఈ నల్లమల్ల కొండల్లోనే మనకి ఏమిటంటే ఓకేనా. సో ఈ నల్లమల్ల కొండలు తీసుకుంటే బైరాని కొండ అనేసి ఒకటి ఉంటుంది అక్కడ. ఓకేనా. బైరాని కొండ నల్లమల కొండల్లో ఇది 1157 మీటర్లు అనేటటువంటిది ఎత్తు ఉంటుంది. ఓకేనా.